బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరంలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని అందరికీ వందనాలు. మరి మీ అందరూ వచ్చినందుకు అందరికీ విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి దేవుని యొక్క నామం పేరిట, యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట పేరు పేరున ప్రత్యేకమైన వందనలు తెలియపరుస్తూ ఉన్నాం. విజయవాడ మహానగరంలో 1901వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరంలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో గంభీరమైన అద్భుతాలను ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో చాలామంది మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వారిలో ప్రాముఖ్యంగా జాన్ హారిసన్ గారు ఈ ప్రాంతంలో క్రైస్తవ పరిచర్య చేసి ఈ గొప్ప దేవాలయంను వారి యొక్క మిస్సెస్ సహకారంతో నిర్మించి క్రైస్తవ సమాజానికి ఒక తలమానికముగా, ఒక మంచి కిరీటముగా ఉంచి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయముగా ప్రార్థనలు జరపబడుతూ ఉన్నారు. అనేక మంది నాయకురాళ్ళు ఈ సంఘం నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి ఎన్నెన్నో పదవులను అలంకరించి చాలా ఖ్యాతిని గడించి క్రైస్తవ సమాజానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నారు. అదంతా మేము చెప్పటానికి ఏమాత్రము వెనకాడటం లేదు. ఎందుకు అంటే జరిగిన సత్యం. ఈ దేవాలయంలో పరిచర్య చేసిన యాజకులు చాలా వరకు పీఠాధిపతులుగా పట్టాభిషేకం గావించబడి కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ డైసిస్ బిషపులుగా పనిచేసి ఎంతో ఖ్యాతి గడించి ఉన్నారు. ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్న పీఠాధిపతులుగా ఉన్న ది రైట్ రెవరెండ్ టి జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు కూడా ఇక్కడి నుంచే పీఠాధిపతులుగా వెళ్ళటం మా అందరికీ చాలా సంతోషదాయకం. అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన యాజకులు, నాయకులు ఎన్నో పలు విధాల పదవులను అలంకరించి చర్చి యొక్క అభివృద్ధిలో కీలక పాత్రదారులుగా ఉండటం చాలా సంతోషదాయకం. ఈ 125 సంవత్సరాల పండుగల సందర్భంగా మేము 15, 16, 17 తారీఖులలో చాలా గొప్పగా సాయంత్రం వేళలో దేవుని వాక్యాన్ని అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సంతోషముగా ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు, మన హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకుని దేవుని నమ్ముకుని అనేక మంది వారి యొక్క జీవితాలను, గొప్ప అద్భుతాలను చూసి ఉన్నారు. వాటన్నిటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ 125 సంవత్సరాల పండుగలను ఘనముగా సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ ద మోస్ట్ రైట్ రెవరెండ్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు మన మధ్యలోకి
వస్తూ మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా ఎంతగానో మేము సంతోషిస్తూ ఆ దేవాది దేవుని ఇంకా గణపరుచుతూ ఉన్నాం. ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటి అంటే, ఈ దేవాలయము ఒక అద్భుతమైన దేవాలయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది ఇక్కడ ప్రార్థనలు చేసుకున్న వారు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో వచ్చి ప్రార్థనలు చేసుకుని సంతోషముగా మీ కుటుంబాలను, మీ జీవితాలను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగింప చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కాలంలో సంఘ కాపరిగా ఉన్న నేను రెవరెండ్ పండు జేకబ్ మిమ్మల్ని అందరినీ కోరుతూ, మా కమిటీ, ప్యారిష్ కమిటీ, అలాగే అసిస్టెంట్ పాస్టర్స్ అందరూ ఇక్కడ చేరి ఉన్నాం. కౌన్సిల్ మెంబర్స్, ఉమెన్ ఫెలోషిప్, అందరూ సండే స్కూల్ టీచర్స్, మేమందరము కలిసి మీ అందరినీ ఈ పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికీ ఆ దేవాది దేవుడు శుభములు కలగజేయునుగాక. ఆమేన్.